హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? మన ప్రజెంట్ ఏపీకి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విలేజ్లో ఉన్నటువంటి హోమ్ అడ్రస్ టూర్ని అయితే నేను ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మన వీడియోని అయితే ఎస్వి యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ మొత్తము ఎస్వి యూనివర్సిటీలోనే కంప్లీట్ చేశారు. ఈ విషయం కొంచెం వీడియోకి పాజిటివ్గా ఉంటుంది కాబట్టి. ఇంతకీ మనమైతే చంద్రబాబు నాయుడు గారి విలేజ్ పేరు అయితే మనం చెప్పలేదు కదా. వాళ్ళ విలేజ్ పేరు అయితే నారావారిపల్లి ఫ్రెండ్స్. ఇది తిరుపతి నుండి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. రీసెంట్ గా డెవలప్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ లోని మేజర్ సిటీస్ ని ఒక 10 లిస్ట్ చేసినట్లయితే తిరుపతి అయితే టాప్ 10 లో వన్ ఆఫ్ ద సిటీగా అయితే లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు తిరుపతిని హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా అంటారు. ఇలా అనడానికి గల కారణం ఇక్కడ ఉన్న యూనివర్సిటీ మరియు మరిన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రెండ్స్. మేజర్గా రాయలసీమలోని 4 డిస్ట్రిక్ట్స్ అయినటువంటి చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు నుంచి అయితే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యొక్క తిరుపతిలోనే జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఒక 10th కంప్లీషన్ తర్వాత హై ఎడ్యుకేషన్స్ కోసము తిరుపతిని అయితే ఎక్కువగా చూస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం మన వీడియో జర్నీలో అయితే మనం చెర్లోపల్లి వరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ నుండి మనకు 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి చంద్రగిరి వైపు వెళ్లే దారి, మరొకటి మదనపల్లి వైపు వెళ్లే దారి ఫ్రెండ్స్. మనమైతే మదనపల్లి వైపు వెళ్లే దారిని చూస్ చేసుకోవాలి. తిరుపతిని హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ హబ్ అని నేను ఎందుకన్నానంటే రీసెంట్ గా తిరుపతి ఐఐటిని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే మనం వెళ్తున్న రూట్ లో కూడా ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మన వీడియోలో నేను కంపల్సరీ చూపిస్తాను. అంతేకాదు ఈ యొక్క రూట్ లో వెళ్ళినట్లయితే సినీ స్టార్ మోహన్ బాబు గారి కాలేజెస్ అయినటువంటి విద్యానికేతన్ కాలేజెస్ కూడా ఈ రూట్ లోనే వస్తాయి. అవి కూడా నేను మన వీడియోలో కంప్లీట్ గా నేనైతే చూపిస్తాను. తిరుపతిలో ఒక్కటైతే మీరు గుర్తు పెట్టుకోండి, ఒక పెద్ద బిల్డింగ్ ముందర ఎక్కువ ట్రాఫిక్ ఉండి జనాలు కల్పించినారంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా నారాయణ స్కూల్ ఫ్రెండ్స్. ఇది తెలిసి ఈ రూట్ లో అయితే మినిమం 4-5 నారాయణ స్కూల్ లేదా కాలేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఈ దారిలో మనం వెళ్ళేటప్పుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుందని నేనైతే చెప్పాను కదా, అదే శ్రీనివాస మంగాపురము. ఇప్పుడు మనం చూస్తున్నదే వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్. అంతేకాదు ఈ టెంపుల్ ఆపోజిట్ లోనే తిరుమలకి శ్రీవారి మెట్ల మార్గం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలి. శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్లే దారి మొత్తము ఒక డీప్ ఫారెస్ట్ లో మంచి అడ్వెంచరస్ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు అక్కడ నుంచి 2500 స్టెప్స్ మాత్రమే ఎక్కాలి. హార్డ్లీ మీరు ఎంత స్లోగా ఎక్కినా 2 అవర్స్ లో అయితే తిరుమల చేరిపోతారు. రైట్ సైడ్ మనకు కనిపిస్తున్న ఆర్చ్ నుంచి అయితే శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓన్లీ ఈవినింగ్ 5 వరకే ఈ రూట్ అయితే అలో ఉంటది ఫారెస్ట్ కావడంతో. ఈ టెంపుల్ ని దాటి కొంచెం ముందుకెళ్ళినట్లయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్. అది ఏంటో కాదు, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది. ఈ రైల్వే ట్రాక్ ని క్రాస్ చేసి ముందుకెళ్ళినట్లయితే రైట్ సైడ్ ఈ దారి పక్కన ఒక పెద్ద కాంపౌండ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మంచి గ్రీనరీతో. ఇవి ఏందో తెలుసా? ఎర్రచందనం ఫ్రెండ్స్. అదే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు చెప్తారు కదా, ప్రపంచంలో ఈ ఆడ దొరకని సరుకు సార్ ఇదే, కేవలం మా శేషాచల అడవుల్లోనే దొరుకుతుంది అని. అలాగే శేషాచల అడవిని ఆనుకొనే ఈ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి గ్రీనరీతో అయితే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారము ఇండియాలో 2 శాండిల్స్ మాత్రమే నెంబర్ 1-2 పొజిషన్ లో నిలిచాయి ఫ్రెండ్స్. 1 ఏంటంటే రాయలసీమలో ఉన్నటువంటి ఎర్రచందనం, 2 ఏంటంటే మహారాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల చందనం ఫ్రెండ్స్. ఈ నెంబర్ 1 అయినటువంటి రెడ్ శాండిల్ అయితే చంద్రబాబు నాయుడు గారి విలేజ్ కి వెళ్లే రూట్ లో రైట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ అయితే ట్రాఫిక్ క్రౌడ్ కనిపిస్తుంది కదా, మరి ఏంటో కాదు అదే ఫ్రెండ్స్ మన బ్రాండెడ్ కాలేజ్ అయినటువంటి నారాయణ కాలేజ్ విజిటింగ్ అవర్స్ కోసం పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన లెఫ్ట్ సైడ్ వెంకట పద్మావతి హాస్పిటల్ మరియు కాలేజ్ అని అయితే మనకు ఉంది ఫ్రెండ్స్. ఇది ఎస్వి యూనివర్సిటీ కింద అయితే పనిచేస్తూ ఉంటది. ఇక్కడ కాలేజ్ మరియు హాస్పిటల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేసుకోండి, ఈవెన్ 5 కిలోమీటర్స్ లోపే నేను ఒక 5-6 కాలేజెస్ అయితే నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఈ కాలేజ్ ని క్రాస్ చేసి ఒక 100 మీటర్స్ కూడా మనం పోకముందే మనకు లెఫ్ట్ సైడ్ అయితే కేఎంఎం కాలేజ్ అని అయితే ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. ఈ కేఎంఎం కాలేజ్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక 100 మీటర్స్, కేఎంఎం కాలేజ్ నుంచి ఒక 100 మీటర్స్ ముందుకెళ్ళినట్లయితే మనకు మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ క్రౌడ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి ఏందో కాదు, మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి, అదే బ్రాండెడ్ కాలేజ్. ఓపెన్ గా చెప్పండి, పాపం అనిపిస్తుంది
కదా పిల్లల్ని చూస్తే. డబ్బులు కట్టి జైల్లో వేసినట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకంటే నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడను. ఈ బ్రాండెడ్ కాలేజ్ ని దాటి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్స్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీరు కౌంట్ చేసుకోండి, నియర్లీ 2 కిలోమీటర్స్ వరకు మోహన్ బాబు గారి కాలేజెస్ మరియు స్కూల్స్ ఏ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న కాంపౌండ్ మరియు కాలేజ్ అంతా శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఫ్రెండ్స్. ఇది ఇంజనీరింగ్ కాలేజ్, మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్స్ మేజర్ గా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ చదవడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఫెసిలిటీస్ అలాంటివి, ఎన్విరాన్మెంట్ అయితే అలా క్రియేట్ చేశారు. కాలేజ్ ఇక్కడ ఉండడంతో రైట్ సైడ్ మొత్తము పీజీస్ మరియు హోటల్స్ తో అయితే ఫుల్ అయిపోయి ఉంటది. ఏదైతే నేమ్ మేజర్ గా ఒక 100 మందికి అయితే ఉపాధి అయితే ఖచ్చితంగా కలిగిస్తున్నారు. వీడియోలో లెఫ్ట్ సైడ్ అయితే మనకు డ్రీమ్ బిలీవ్ అచీవ్ అని ట్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఒక సర్వీస్ రోడ్డు, ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్ ఆ పీజీలో ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. సైడర్స్ కి అయితే ఎటువంటి అలో అయితే ఈ యొక్క సర్వీస్ రోడ్ లో ఉండదు ఫ్రెండ్స్. అంతేకాదు మీరు ఎప్పుడైనా బస్ స్టాప్ లైబ్రరీని చూసారా? ఈ యొక్క బస్ స్టాప్ లైబ్రరీ అయితే విద్యానికేతన్ స్కూల్ ఆపోజిట్ లోనే ఉంటది. ఈ యొక్క లైబ్రరీ థీమ్ ఏంటంటే స్టూడెంట్స్ కి టైం యొక్క వాల్యూని చెప్పకనే చెప్పడమే. విద్యానికేతన్ కాలేజ్ వల్ల చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ మొత్తము చాలా కమర్షియల్ గా అయితే తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము రంగంపేటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ రంగంపేట అనేది చుట్టుపక్కల ఉన్న విలేజ్ కనెక్టివిటీతో ఒక మేజర్ టౌన్ గా అయితే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ ఎమర్జెన్సీస్ కానీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే రంగంపేట అన్న టౌన్ కి రావాల్సి ఉంటది ఫ్రెండ్స్. ఈ జర్నీలో అయితే నేను వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఇలా పూజ చేసిన రాయి ఒకటి అయితే నాకు కనిపించింది. నేను అదే పనిగా వెనక్కి తిరిగి వచ్చి మరీ చూశాను. ఈ రాయి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రూట్ లో కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఒక పెద్ద గవర్నమెంట్ స్కూల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న కాంపౌండే స్కూల్ యొక్క కాంపౌండ్ ఫ్రెండ్స్. ఈ యొక్క నేమ్ బోర్డు పైన అయితే 1960s అయితే మెన్షన్ చేసి ఉంది. మేబీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే చదువుకున్నారేమో. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ జర్నీ మాత్రమే నారావారి పల్లికి ఉంటది ఫ్రెండ్స్. మన పెద్ద కొండల మధ్యన మంచి గ్రీనరీతో విలేజ్ ఎన్విరాన్మెంట్ లో మన జర్నీ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. సీఎం గారి విలేజ్ కాబట్టి ఇక్కడ ఏదైనా స్పెషల్ ఫెసిలిటీస్ అయితే రోడ్ లో ఉంటాయేమో అని నేనైతే గమనించాను. అలాంటి ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. జనరల్ గా కామన్ పబ్లిక్ కి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అలాంటివే ఉన్నాయి. ఫైనల్ గా మనమైతే నారావారి పల్లికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే నారావారి పల్లి. వీడియో చేస్తున్నంతసేపు నేనైతే ఎగ్జైట్ గానే ఫీల్ అయ్యాను. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, మనకి పర్మిషన్ ఇస్తారో లేదో వీడియో తీసుకోవడానికి అని. ఫైనల్ గా అయితే మనకి పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడైతే మనం నారావారి పల్లికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే ప్రెసెంట్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారి పల్లిలో ఉన్నటువంటి ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇంటి పక్కనే ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న కాంపౌండే నారా చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లు ఫ్రెండ్స్. ఇది బయట మీరు చూసారుగా, పోలీస్ వాళ్ళు కూడా సెక్యూరిటీ కోసం ఉన్నారు. ఈ విలేజ్ లో ఉన్నటువంటి ఇంటి పక్కన సరౌండింగ్ ని ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాంపౌండ్ ఫ్రెండ్స్. ఎంత పెద్దది ఉందో చూసారుగా. దూరంగా కనిపిస్తున్నదే వారి ఇల్లు ఫ్రెండ్స్. గ్రీనరీ చూసారా? ఎంత విలేజ్ ఎన్విరాన్మెంట్ అయితే ఎంత క్లియర్ గా కనిపిస్తూ ఉందో. అంతేకాదు ఈ ఇంటి ముందరే ఒక టీటీడీ కళ్యాణ మండపం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ విలేజెస్ కనెక్టివిటీ ఉండడంతో ఇక్కడ మ్యారేజెస్ చేసుకోవడానికి ఈ కళ్యాణ మండపాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారేమో. ఇప్పుడైతే బయట ఉన్న సెక్యూరిటీని, లోపల ఇల్లు కనపడలేదు కదా, కొంచెమైనా వీడియోలో చూపించాలని వాళ్ళనైతే నేను పర్మిషన్ అయితే అడిగాను. వాళ్ళు మొబైల్ లోపల పెట్టకుండా బయట నుంచి కనిపిస్తే అది మాత్రం తీసుకోమని చెప్పారు. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ లేకుండా ఎటువంటి యాక్సెస్ అయితే అవుటర్స్ కి మేమైతే ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేశారు ఫ్రెండ్స్. పైనుంచి మనం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంతో అంతో కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. గ్రీనరీ చూసారా ఎలా ఉందో? చూడడానికి చాలా బాగా ఉంది కదా. ఒక్క విలేజ్ లో ఇలాంటి హౌస్ నైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌసెస్ అయితే చాలా చిన్నవిగానే ఉన్నాయి, కానీ ఓపెన్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. గ్రీనరీ మాత్రం చాలా సూపర్ గా గార్డెనింగ్ అయితే చేశారు. ఫైనల్ గా నేనైతే చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైనటువంటి నారావారి పల్లెలో ఉన్నటువంటి వారి ఇల్లుని కంప్లీట్ గా మన వీడియోలో చూపించానని నేనైతే అనుకుంటున్నాను. ఇల్లు ఎక్కడ చూపించారు అని కామెంట్ అయితే చేయొద్దండి, ఎందుకంటే అంత ఇంట్లోకి పోయి వీడియో తీసే అంత యాక్సెస్ నాకుంటే యూట్యూబ్ నేను ఎందుకు చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదైతే చంద్రబాబు నాయుడు గారి ఫామ్ ల్యాండ్ ఫ్రెండ్స్. ఈ విలేజ్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళినట్లయితే మరొక ప్లేస్ ని కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటో కాదు, తిరుపతి టౌన్ మొత్తానికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పిస్తున్నటువంటి
కళ్యాణ్ డ్యామ్ అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ కళ్యాణ్ డ్యామ్ కి వెళ్ళాలంటే రంగంపేట నుంచి మనమైతే మదనపల్లి రూట్ నైతే చూస్ చేసుకోవాలి. ఇక్కడ వెళ్ళినట్లయితే కళ్యాణి డ్యామ్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గా కూడా ఈ కళ్యాణి డ్యామ్ ఉన్నటువంటి ఏరియాని యూజ్ చేస్తున్నారు. ఈ మెయిన్ గేట్ నుండి 1 కిలోమీటర్ లోపలికి మనం వెళ్ళినట్లయితే కళ్యాణి డ్యామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే వాటర్ ఎన్ని ఉన్నాయో చూద్దామని అయితే క్యాజువల్ గా లోపలికి వెళ్ళాను. నేను కళ్యాణి డ్యామ్ దగ్గరికి వెళ్లేసరికి తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు డ్యామ్ యొక్క ఇన్స్పెక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది కళ్యాణి డ్యామ్ ఫ్రెండ్స్. పక్కన కనిపిస్తున్న కొండ ఏంటో కాదు, శేషాచల అడవుల్ని ఆనుకొని ఈ యొక్క డ్యామ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. ఈ యొక్క డ్యామ్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? 100 ఇయర్స్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు ఫ్రెండ్స్. వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉంది. ఈ మధ్య వర్షాలు లేకపోవడంతో నీరంతా ఇంకిపోయాయి. ఉన్న నీరుని డ్రింకింగ్ వాటర్ కి యూజ్ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా తగ్గిపోయాయి ఫ్రెండ్స్. చూసారుగా చంద్రబాబు నాయుడు గారి విలేజ్ టూర్ లో మనం ఎన్ని ప్లేసెస్ ని చూసామో. వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే గరుడ వ్లాగ్ 7 అన్న మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.